ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాగమ్మ, నాగమ్మ, చిలకమ్మ, చిలకమ్మ, ఎక్కడున్నావమ్మా? రా. ఓ విషయం మీ ముందు విన్నవించుకుందామని వచ్చాను. ఇదివరకు మీరు ఎన్నో సందర్భాల్లో నన్ను ఆదుకున్నారు, ఆపదల నుంచి కాపాడారు. నేను చేయదలుచుకున్న పనులలో నాకు మార్గాన్ని చూపించారు. ఇప్పుడు వాటన్నిటికీ మించిన ఆపద ఎదురైంది. ఆ మాయ ఇదివరకు గుడిలోకి రావడానికి సంకోచించేది. ఆ మాయను అమ్మవారు గుడిలోకి అనుమతించేది కాదు. కానీ ఈరోజు తను చాలా సులభంగా గుడిలోకి రాగలిగింది. అమ్మవారు అడ్డుపడలేదు. అమ్మవారి శక్తిని కూడా తను జయించగలిగింది. తను ఎలా రాగలిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరి కాసేపట్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ కార్యక్రమం జరిగిపోయిందంటే అమ్మ జీవితం అగాధంలో పడిపోయినట్టే. అమ్మ ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎదురు చూపులకు, నిరీక్షణకు అర్థం లేకుండా పోతుంది. అమ్మకు జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. నాన్న ఎడబాటుని అమ్మ తట్టుకోలేదు. తన భర్తను మరో ఆడది తన్నుకుపోవడం భరించలేదు. అందుకే మీరేం చేస్తారో తెలీదు. అమ్మకు న్యాయం జరిగేలా చేయండి. శ్రీకర్, చెప్పు నాన్న. నేను చెప్పవలసిందంతా ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాను. నువ్వు అవనేలు బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కాదురా. చిన్న కొడుకు చిన్న కోడల మీద మాకు ఎన్నో ఆశలుండేవి. ఆ ఆశలు ఇలా మారిపోతాయనేసి కల్లో కూడా అనుకోలేదురా. నా భార్య మొదట్లో మీ ఇద్దరిని నెత్తిన పెట్టుకుని చూసుకుంది. మధ్యలో ఎదురైన పరిస్థితుల వలన తను కూడా మారిపోయింది. కూతుర్లా ప్రేమించిన కోడల్ని అసహించుకుంటుందిరా. ఆ ద్వేషం తిరిగి ప్రేమగా మారడం లేదు. మారుతుందన్న నమ్మకం కూడా కలగడం లేదు. నేను కూడా ఒక ప్రేక్షకుణ్ణైపోయానురా. సమస్యకు పరిష్కారం చూపించడం నా చేతుల్లో కూడా లేదు. ఇది చివరి అవకాశం, చివరి నిమిషం. మనసు మార్చుకునే సమయం ఇంకా ఉంది. అవనిలాంటి గుణవంతురాల్ని దూరం చేసుకుంటే జీవితాంతం బాధపడతావు. అవని వంటి మంచి భార్యని కోల్పోయావంటే జీవితంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా అనవసరమేరా. బాగా ఆలోచించరా. నేను అవని గురించి రోజు ఆలోచిస్తున్నానా. డబ్బు గల మాయ నన్ను ప్రేమించింది కదా అని నేను ఎగిరి గంతేయలేదు. మాయను పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికీ నేను సుముఖంగా లేను. ఆఫీస్లో ఇదివరకట్లా జాబ్ చేసుకోలేకపోతున్నాను. ఒకరు తాళి కట్టించుకున్నవారు, మరొకరు తాళి దక్కించుకుందాం అనుకునేవారు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. నా మానసిక సంఘర్షణ ఓ యుద్ధంలా ఉంది.
నువ్వు చెప్తున్నంత సులభంగా నా బాధ నేనెవరికీ చెప్పుకోలేకపోతున్నాను. అయినా ఈ సమయంలో ఆలోచించాల్సింది ఎవరు నాన్న? అవని. నాకంటే ఎక్కువ తను ఆలోచించాలి. నేను ఆ మాయను అయిష్టంగా పెళ్లి చేసుకున్నా తనతో నాకు మరో జీవితం మొదలైపోతుంది. కానీ అవని పరిస్థితి ఏంటి? భర్తకు దూరమైన ఆడది ఈ సమాజంలో ఎలా తలెత్తుకొని తిరగలుగుతుంది? సూటిపోటి మాటలు ఎలా ఎదుర్కోగలుగుతుంది? అక్షయ్ని మర్చిపోయి నమ్మనన్నాం కదా, అక్షయ్తోనే పోస్తానంట. అక్షయ్ విషయంలో నిజ నిర్ధారణ జరగలేదు. ఈ సమయంలో నేను అక్షయ్ని తల్లిగా స్వీకరిస్తే ఈ సమాజం నన్ను ఏమవుతుందా? ఎవరికో పుట్టిన బిడ్డకు నేను తండ్రయ్యానని అంటుంది. అది నేను మనసుకి ఎలా తీసుకోగలను? మగాడి ఆత్మగౌరవం మీద దెబ్బ తగలదా? మగాడి వ్యక్తిత్వం మీద మచ్చపడదా? అక్షయ నా కూతురే అయ్యుంటే, నా రక్తమే అయ్యుంటే నేనెందుకు దూరం చేసుకుంటాను? తండ్రి స్థానాన్ని నేనెందుకు కాదనుకుంటాను నాన్న? నాన్న అన్న తీయని పిలుపుకి నోచుకోకుండా ఎందుకుంటాను? తన అక్షయ్ను మర్చిపోయి అక్షయ్ని వదులుకొని వస్తానంటే ఈ క్షణమే, ఇప్పుడే అవనిని నా భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉన్న పళంగా నిశ్చితార్థాన్ని ఇప్పుడే ఆపేస్తాను. రేయ్, అవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రా. పద రారా. రారా. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలమ్మా. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలనమ్మా? నువ్వు నా ఎదురు పడనంత వరకు నాకు మనశ్శాంతి ఉండదమ్మా.